వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. యేసుప్రభు అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడు అంటే, లేఖన భాగంలో దీనత్వం, దీనులు, దీనత్వము, దీన మనసు కలిగి ఎవరైతే జీవిస్తారో బ్రతుకుతారో వారిదే పరలోక రాజ్యము అని చెప్తున్నాడు. మరి దీనత్వం అంటే ఏమది? దీనత్వం అంటే ఏమది? వినయము, విధేయత, మంచితనము, ప్రేమ. మంచితనం అనగా నేను మంచోని అని నీకు నువ్వు చెప్పుకుంటే, గొప్ప చెప్పుకుంటే కాదు. నా కోరం నీ కోరం ఇతరులు చెప్పాలి, అరే పలాని బ్రదరు దేవుని నమ్ముకున్నాడు కానీ ఎంత దీనత్వము, ఎంత మంచితనము, ఆయన నడిక ఎంత బాగుంటుంది, దేవుని పట్ల ఆయన మాట ఎంత బాగుంటుంది, మంచోడు, చాలా మంచి వ్యక్తి, ఆయన దేవుని పట్ల భయభక్తి ఉన్నది ఆయనకు అని ఇతరులు నా గురించి చెప్పాలి. మనకు మనం చెప్పుకోవడము మంచి ఆ సాక్ష్యం చెల్లది. నేను మంచోడిని అని చెప్పుకోవడము, నాకు నేను చెప్పుకోవడం, అది నా గొప్పతనం అవుతుంది కానీ మంచితనము కాదు, గొప్పతనము కాదు. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడినది ఏమదంటే, దీనత్వం కలిగి ఎవరైతే జీవిస్తారో బ్రతుకుతారో దేవుని కొరము వాళ్ళదే పరలోక రాజ్యం అని చెప్పబడింది, చెప్తున్నాడు యేసుప్రభు. కాబట్టి దీనత్వం కలిగి జీవించాలని, అట్టి మనసు దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ఈ చెప్పబడిన వాక్యాన్ని ముగిస్తూ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాళ్ళ హృదయంలో భద్రపరిచి దీన మనసు కలిగి జీవించి నీ పరలోక రాజ్యంలో చేరే భాగ్యము వారందరికీ, మా అందరికీ దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.